అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 237తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. భూమి ఆలోచన దక్ష చేతులకి రక్తం అంటకూడదని, అంతేగాని తానేమి ఓవర్గా చేయడం లేదు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వైజయంతి గారు టెన్షన్గా గుమ్మంలోకి లోపలికి తిరుగుతూ ఉంటే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్లాన్ వేసింది పెద్దోడు, అమలు పరిచేది వాడే. పని చూసుకొని వాళ్లే వస్తారు. అంత టెన్షన్ పడడం అవసరమా అంటారు మనోహర్ గారు వైజయంతి గారి టెన్షన్ చూసి. మామూలుగా అయితే నాకు ఏ టెన్షన్ ఉండదులేండి. పిల్ల కడుపుతో ఉంది. ఎప్పుడు అనగా వెళ్ళింది. ఇంతవరకు ఫోన్ చేయలేదు. మనం చేద్దామన్నా ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్కి మనం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదని ఆలోచిస్తున్నాను. అయినా ఇంకా గతం తనని అలా వెంటాడుతూనే ఉంటే ఎలా అండి? తనకి సంతోషాలు ఉండొద్దా? కడుపుతో ఉన్న పిల్ల ప్రశాంతంగా ఉండడానికి కూడా లేకుండా వీళ్ళ గోల ఏంటి అసలు అని విసుగ్గా అంటారు వైజయంతి గారు. అందుకే కదా వాడు శత్రుశేషం మిగలకుండా చేయాలని ఈ ప్లాన్ వేసింది. ఇక్కడితో మొత్తం క్లియర్ అయిపోతుందిలే. ప్రశాంతంగానే ఉంచుతాడు నీ కొడుకు తనని. వాడుండగా తన ప్రశాంతత చెక్కు చెదురుతుందా? నువ్వు ఇలా కంగారు పడితే వాడిని అవమానించినట్టు కదా అని అంటారు నవ్వుతూ. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించే స్థితిలో లేనండి. కడుపుతో ఉన్న అమ్మాయి ఇంతసేపు అలా ఏమీ తినకుండా వాళ్ళ చెరలో ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా ఇబ్బంది పడాలి తను. ఒకసారి ఫోన్ చేయండి అని అంటారు వైజయంతి గారు. వద్దులే అక్క, ఇప్పుడు ఫోన్ చేయడం వచ్చేస్తాడులే, నువ్వు కంగారు పడకు అని స్రవంతి అంటుండగా హర్ష గారు వస్తారు అక్కడికి. ఇంకా రాలేదా వాళ్ళు అని అడుగుతారు ఆయన. లేదు మావయ్య, ఇంకా రాలేదు. అమ్మ అందుకే కంగారు పడుతుంది అని చెబుతుంది ఆద్య. కంగారు పడడం ఎందుకు? నాల్లుడు ఏదైనా సాధించగలిగే సామర్థ్యుడు. నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టుకు. విజయ్ ఎక్కడా? వాడు వెళ్ళినట్లేడుగా. వాడు కూడా వెళ్ళాడా అని అడుగుతారు హర్ష గారు. విజయ్కి వేరే పని అప్పగించాడంట. అది పూర్తి చేసుకురావడానికి వెళ్ళాడు. ఏం పని అంటుండగానే వనజని తీసుకొచ్చి ఆ హాల్లోకి విసురుతాడు విజయ్. ఓహో, ఈవిడి గారి పని నీకు అప్పగించాడా అని నవ్వుతూ, పిలవగానే వచ్చిందా అని అడుగుతారు హర్ష గారు. పిలవగానే ఎందుకు వస్తుంది? ఈడ్చుకొచ్చాను. వాళ్ళ ఆయన ఇంట్లో నుంచి పొమ్మంటే కూడా కదల్లేదు. ఇక తప్పక ఆయనే బలవంతంగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు అని నవ్వుతూ విజయ్ చెబుతాడు. వైజయంతి గారు వనజ ముందుకి వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొడతారు. మనిషివా నువ్వు? అసలు ఆడదానివేనా నువ్వు? మొదటి నుంచి నీ వల్ల చిరాకు తప్ప మాకు ఇంకొకటి లేదు. నువ్వు కోరుకుంటే నా కొడుకు నీ కూతురు మొగుడు అయిపోవాలా? ఎలా కనిపిస్తున్నాడు నా కొడుకు? నీ కూతురే బుద్ధిగా మారి సంసారం చేసుకుంటుంటే ఇంకా నీకేంటి పగా అంటూ? అయినా నా కోడల మీద నీకేంటి పగ? నిన్నేమైనా తను బాధ పెట్టిందా? నిన్నేమైనా అన్నదా? వెతుక్కుంటూ వెళ్ళి మరీ శత్రువులను తీసుకొచ్చావు అంటే నిన్నేమనాలి? నీకు బుద్ధి నేను కాదు చెప్పాల్సింది, నా కోడలే అని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడే విజయ్. ఇక్కడ చూస్తుంటే నాకే కొట్టి చంపేయాలనిపిస్తుంది దీన్ని అంటారు వైజయంతి గారు. ఈవిడ గారికి మళ్ళీ స్టోర్ రూమ్ ఎందుకు అత్తయ్యా? అందులో ఉన్న వస్తువులన్నీ అపవిత్రమైపోతాయి. మనందరం చూస్తూ ఉండాలి. ఈవిడ ఇక్కడ తప్పు చేసినట్టు నిలబెడితే అని తీసుకువెళ్ళి స్టెప్స్ దగ్గర చేతులకి తాడు కట్టి స్టెప్స్కి ఉన్న రైలింగ్కి వేసి కట్టేస్తాడు ఆ తాడుని. ఆద్య లేచి వనజ దగ్గరికి వెళ్ళబోతుంటే, నువ్వు కూర్చో బంగారం, భూమి వచ్చాక పనిష్మెంట్ స్టార్ట్ చేద్దురు గాని అని అంటారు హర్ష గారు. ఈలోపు ఒక కోటింగ్ ఇచ్చేస్తాను మావయ్య, నాకు చేతి దొరద బాగా ఎక్కిపోతుంది ఆవిడ్ని చూడగానే అని ముందుకు వెళ్ళి చెంపలు వాయించి, నువ్వు పెద్దదానివి, కొట్టకూడదని కొంచెం కూడా ఆలోచించాలి అని అనిపించడం లేదు నాకు. దురదగుంటాకు రసం తీసుకొచ్చి నీ ఒళ్ళంతా పూసేయాలనిపిస్తుంది. అదే చేస్తా ఉండు అని పని వాళ్ళని పిలిచి ఆకు కోసుకురండి అని చెబుతుంది. అప్పటికే బెక్క చచ్చిపోయి మౌనంగా మారిపోయిన వనజ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. ఆ జైని కూడా ఎందుకు వదిలేశారు? దాన్ని కూడా తీసుకురావాల్సిందిగా అంటుంది స్రవంతి. ఆవిడికి దేవుడే శిక్ష వేశాడుగా, మంచం మీద ఉంది. ఇంకా అలాంటి ఆవిడ్ని తీసుకొచ్చి మనమేం చేస్తాం
అనుభవిస్తుందిగా నరకం. ఇక కోలుకునే పరిస్థితి కూడా లేదు అని అంటారు హర్ష గారు. అనవసరంగా కొడుకు కోడలు సేవ చేయాల్సి వస్తుంది కదా అని మనోహర్ గారు అనగానే అక్కడంత సీన్ లేదు. వాళ్ళకి ఎప్పుడో విరక్తి వచ్చేసింది. ఒక సిస్టర్ని అపాయింట్ చేశాడు ఆకాష్. అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది. వాళ్ళు అసలు రూమ్ వైపు కూడా వెళ్ళడం లేదు అని చెబుతారు హర్ష గారు. అనవసరంగా నా కోడలు జోలి వస్తే ఎవరికైనా పట్టే గతి అదేలే అని నా కోడలు వచ్చేసరికి వేడివేడిగా ఏదైనా చేయాలంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు వైజయంతి గారు. వచ్చేటప్పుడు 2 అట్ల కాడలు బాగా కాల్చుకురా పెద్దమ్మ, దీనికి వాతలు పెట్టేద్దాం అంటుంది ఆద్య. దానికి అత్తయ్య తేవాలా ఏంటి, నువ్వే చేయొచ్చు కదా పని అని పాపని తీసుకొని కూర్చుంటాడు విజయ్. గిరిధర్తో వచ్చిన ముగ్గురు దక్ష కాళ్ళు ముందు పడి క్షమాపణలు అడుగుతుంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు కదా మీరు. ఇక్కడ ఎవరిని క్షమించే ఉద్దేశం నాకు లేదు. అంత మీరు నిజంగా ఇలాంటి పనులు చేయకూడదు అనుకుంటే అసలు వైజాగ్ వరకు వచ్చేవాళ్లే కాదు. వచ్చారు అంటే మీరు కూడా పగ తీర్చుకోవాలనుకునే కదా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ క్షమాపణలు అడుగుతున్నారు. మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. సింపుల్గా ఇప్పుడు క్షమించమని అడిగితే క్షమించడానికి నేనేమైనా దేవుడు అనుకుంటున్నారా అని దక్ష్ అంటుంటే, కాదు, నా మొగుడు రాక్షసుడు, శత్రువుల పాలిట అంటుంది భూమి నవ్వుతూ. వాసు, వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకువెళ్ళి అక్కడ పడేసాయి అనగానే వాళ్ళ ముగ్గురిని లాక్కొచ్చి పెద్ద మనుషుల పక్కన పడేస్తాడు. ఇక గిరిధర్ బొమ్మలా నిలబడి చూస్తూ ఉంటే వెళ్ళి వాడి పొట్టలో ఒకే ఒక్క గుద్దు గుద్దుతాడు దక్ష్. ఎన్ని వేషాలు వేశావురా? ఏంట్రా నీకు అసలు పగ? నీ పెళ్ళాం పిల్లలు నిన్ను చీకొట్టాక ఇంకా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియక దానికి కారణం మేము అని ఊపుకుంటూ ఇక్కడ వరకు వచ్చావా? అన్నీ మానేసి వాళ్ళకి నమ్మకం కలిగించేలా ఉంటే కొంచెమైనా వాళ్ళు నిన్ను ఆదరించేవాళ్ళేమో. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ వేషాలు వేస్తున్నావురా నువ్వు. మీరేం చేసినా నాకు తెలియదు అనుకున్నారు కదా మీరు అని గిరిధర్ జుట్టు పట్టుకొని అక్కడి నుంచి ఒక్క తోపు తోసేసరికి వచ్చి అందరి దగ్గర పడతాడు. కిరోసిన్ పోసి తగలపెట్టేద్దాం సార్ వీళ్ళని అని వాసు అనగానే, వాసు గారు మీరు కాసేపు ఏం మాట్లాడకండి అంటుంది భూమి. కిరోసిన్ అయితే తొందరగా కాలడం లేదు, నాకెళ్ళి కిరోసిన్ వస్తుంది వాసు, పెట్రోల్ బెస్ట్ ఏమో అంటాడు హద్దు. ఉష్, మిమ్మల్ని అసలు ఏమనాలి అని రాక్షస్, వాళ్ళని చంపొద్దు అని అంటుంది భూమి. కోపంగా కాళ్ళతోనే వాళ్ళని కుమ్మేస్తూ, వీళ్ళు భూమి మీద ఉండే భారం అని అంటాడు దక్ష్. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే మన అక్కి బేబీ బయటకు వచ్చాక చంపదు కానీ అప్పటి వరకు వీళ్ళని ఒక రూమ్లో పడేసి బంధించు. ప్లీజ్ రాక్షస్ ప్లీజ్, మన బేబీ బయటకు వచ్చే వరకు మన ఇద్దరం ఎవరి ప్రాణాలు తీయొద్దు. మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో ఒక బేబీ ఊపిరి పోసుకుంటుంది. ఆ సమయంలో మనం వేరే వాళ్ళు ఊపిరి తీయడం నాకు నచ్చడం లేదు. కోర్స్ వీళ్ళు బతకడం అనవసరం, కానీ నీ స్టైల్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు. ప్రాణాలు మాత్రం తీయకు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళు పోయినా ఆ నరకం అనుభవించలేక ఓకే, కానీ ప్లీజ్ అని అంటుంది బ్రతిమలాడుతూ. 2 నిమిషాలు సైలెంట్గా ఉండి, వాసు వీళ్ళొంట్లో ఒక్క పార్ట్ కూడా పని చేయకూడదు అని అంటాడు పక్కకు వెళ్తూ. ఓకే సార్ అని ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు పనికి రాకుండా తనతో వచ్చిన సెక్యూరిటీతో కలిసి విరిచేయడం మొదలు పెడతాడు వాసు. హలో వదిన గారు, అన్నయ్య అంటే చంపకూడదు, నేను చంపొచ్చు కదా అని అడుగుతాడు అద్దు. అద్దు వైపు ఒక చూపు చూడగానే, ఓకే ఓకే, నువ్వు కలెక్టర్ అయిన దగ్గర నుంచి చాలా మారిపోతున్నావు తెలుసా అని నవ్వుతూ అంటూ, కొంచెం నాకు కూడా సైడ్ ఇవ్వండి, వీళ్ళని ఇరగొట్టాలి నేను కూడా అని అద్వైత్ బరిలోకి దిగి ఒక్కొక్కరిని ఎముకలు ఇరిగేలా కాళ్ళతో కుమ్మడం మొదలు పెడతాడు. ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వచ్చి, ఇంకెవరు లేరా, మీరేనా అని అడుగుతాడు కోపంగా దక్ష్. లేదు, ఇంకెవరు లేరు, మేమే, కానీ ఫారెన్ వాళ్ళు ఉన్నారు అని అంటాడు. రొట్టె మొక్కలు తినే బ్యాచ్ నన్నేం చేస్తారులే, అయినా వాళ్ళకి మా గురించి బాగా అర్థమయ్యే ఉంటుంది, అందుకే మా జోలి వాళ్ళు డైరెక్ట్గా రాలేదు, మిమ్మల్ని ఉసిగొలిపారు. ఎంతసేపు పరాయి వాడికి బానిసలైపోవడం మనకు అలవాటైపోయింది కదూ, సిగ్గులేని జన్మలు మేవి అంటూ అందులో ఒకడిని లేపి
మోకాల మీద పెట్టుకొని మెడని నడుం దగ్గర విల్లులా వంచేసరికి వాడి నడుం పటపటమని విరిగిపోతుంది. రెండో వాడికి రాడ్ దెబ్బ తగలడంతో అప్పటికే విరిగిపోవడంతో విరిచిన వాడికి ఆల్రెడీ బుల్లెట్ దిగున్న అనుమానంతో విరిచేస్తాడు. నా భార్య కేవలం సెంటిమెంట్గా వెళ్ళిందని మీ ప్రాణాలు నిలబడ్డాయి. అదొక్కటే కారణం కాదులే. నేను అనుకుంటే మీ ప్రాణాలు తీసేయగలను. కానీ ఇంకా ఎవరైనా మీ వెనక ఉండి ఉంటే మిమ్మల్ని చూశాక కొంచెం కూడా ధైర్యం చేయకుండా వణికిపోవాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇక పర్మనెంట్గా మీరందరూ మంచాలకి మాత్రమే పరిమితమవుతారు. నా పేరు తలుచుకోవాలన్నా, నా భార్య పేరు తలుచుకోవాలన్నా మీలో వణుకు వచ్చేస్తుంది ఇక నుంచి అంటూ వాళ్ళ ఆర్తనాదాలతో నిండిపోతుంటే ఆ ప్రదేశం వీళ్ళని తీసుకువెళ్ళి మన ఆంధ్ర శివార్లలో ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో పడేవాసు. ఎవరైనా చూసి గుర్తుపడితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఒరిస్సా బోర్డర్లో ఊహించిన పరిస్థితుల్లో కనిపించారు. అసలేం జరిగి ఉంటుంది అన్న న్యూస్ రావాలి అని అంటాడు దక్ష్. కానీ సార్, చిన్న అనుమానం. వీళ్ళు నోరు తెరిచి మనం చేసింది చెప్తే? వాసు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఒకవేళ అలా చెప్పాలి అనుకుంటే వాళ్ళు చేసింది బయటకు వస్తుందని తెలిసిపోతుంది కదా. అంత సాహసం వీళ్ళు ఎందుకు చేస్తారు? అయినా వీళ్ళకి నోరు తెరిచే అంత ఓపిక ఎక్కడుందిలే, తీసుకువెళ్ళు అని అనడంతో వాళ్ళందరినీ ఒక వ్యాన్లో పడేసుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు వాసు. వెళ్దాం పదండి అని దక్ష్ ముందుకు అడుగులు వేయగానే అద్వైత్తో పాటు అక్కడి నుంచి బయలుదేరుతుంది భూమి. పనివాళ్ళు దురదగుంటాకు రసం తయారు చేసి తీసుకొచ్చి ఇదిగోండమ్మా అని ఆద్య ముందు పెడతారు. అది అందుకొని ఒక స్పూన్ తీసుకురా అని స్పూన్ తెమ్మని కేవలం స్పూన్తో చేతుల మీద కాళ్ళ మీద కొద్ది కొద్దిగా వేస్తుంది. అసలైతే మొత్తం ఒళ్ళంతా పోయాలి అనుకుంది. కానీ అన్న వదిన వచ్చి ఏం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో తెలిసాక అప్పుడు తను ఆ పని చేయాలని ఆగిపోతుంది. చేతులు కట్టేసి ఉండడంతో ఒంటి మీద ఆ రసం పడి దురదొస్తున్న గోక్కోలేక నరకం అనుభవించడం మొదలు పెడుతుంది వనజ. కాళ్ళని మాత్రం ఒకదానికి ఒకటేసి రుద్దుకోవడం మొదలు పెడుతుంది. చేతులు దురద పెడుతుంటే ఏం చేయాలో కూడా అర్థం కాక రైలింగ్కు వేసి రుద్దడం మొదలు పెడుతుంది. ఆ క్షణం ఇంకా దురద తట్టుకోలేక ప్లీజ్ వదిలేయండి నన్ను, ఇంకెప్పుడు మీ జోలు రాను అని అంటుంది. ఏంటమ్మా, ఏంటి? ఇంకొక మాట చెప్పు. వదిలేయాలా నిన్ను? మొదటి నుంచి నాకు తెలిసి మా బావగారికి నీ మనసులో ఆలోచన తెలిసి సీరియస్ అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నావు. ఎప్పటికప్పుడు నీ మీద మా బావ తన కోపాన్ని చూపులతోటే ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయినా కూడా నీలో కొంచెం కూడా మార్పు రాలేదు. మా బావగారు ఏంటనేది నీకు తెలిసి కూడా నువ్వు ఎంతకి తెగించావంటే ఇప్పుడు నువ్వు ప్లీజ్ అనగానే మారిపోయావు అనగానే వదిలేస్తామా? నొప్పి తగిలినప్పుడేమో క్షమించండి వదిలేయమని అనడం, మళ్ళీ తర్వాత ఓవర్ యాక్షన్ చేయడం అలవాటైపోయింది కదూ నీకు. నిజంగా నువ్వు మారాలి అనుకుంటే నీ కూతురికి మా బావగారు పనిష్మెంట్ ఇచ్చినప్పుడే మారాల్సింది. నిజంగా నీలో మార్పు రావాలి అంటే బెంగళూరులో బావగారు వాళ్ళని ఎలా చంపాడో చూసినప్పుడే ఇక వీళ్ళ జోలి వెళ్ళకూడదు అని నీకు భయం రావాల్సింది. కానీ నీకు భయం రాకపోగా ధైర్యం ఎక్కువైపోయింది. మనుషుల్ని తీసుకొచ్చి మరీ మా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళని ఉసిగొలిపావు, వాళ్ళకి సహాయం చేసావు. అలాంటిది ఇక మా జోలు నువ్వు రాను అనగానే అయ్యో పాపం ఆడది, క్షమించి వదిలేద్దాం అని వదిలేస్తాం అనుకుంటున్నావా అంటుంది నయని కోపంగా. దానితో అంత ఉపోద్ఘాతం చెప్పడం కూడా వేస్ట్ వదినా అంటుంది ఆద్య కోపంగా. అది నిజమే, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా భయం అనేది రాలేదు ఈ మనిషికి. కేవలం ఆడదని మా బావగారు చూసి చూడకుండా వదిలేయడం వల్ల ఎక్కువ చేస్తుంది. అయినా కూడా కడుపుతో ఉన్న అమ్మాయి చావు కోరుకున్నావు నువ్వు. ఎలా వదిలేస్తామనుకుంటున్నా? నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది నయని కోపంగా. అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతారు భూమి, దక్షత్, అద్వైత్. దక్షతని చూడగానే చిన్నగా వణకడం మొదలు పెడుతుంది వనజ. అన్నయ్య, నీకోసమే వెయిటింగ్. ఈవిడ గారికి ఏం పనిష్మెంట్ ఇద్దాం అడుగుతుంది ఆద్య. మా అన్నయ్యని చూస్తేనే వణికిపోతున్న నీకెందుకే పగలు ప్రతీకారాలు? తిని కూర్చోకుండా కొడుకు కష్టపడి సంపాదించి పంపిస్తుంటే ఆ డబ్బులు కూడా అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టావు కదూ. నీకు అసలు మనీ విలువ, మనుషుల విలువ
రెండూ తెలీదు. అసలు నీకు మాకు ఏంటి పగ? మొదటి నుంచి మా మీద ఏడ్చి చేస్తావు. నీ కూతుర్నే చేసుకోకపోతే ఇక ఏ అమ్మాయి మా అన్నయ్య జీవితంలో ఉండకూడదా అని కోపంగా అడుగుతాడు అద్వైత్. దానితో అసలు మాటలేంటి, త్వరగా పనిష్మెంట్ ఏంటో ఇచ్చేయండి అంటారు వైజయంతి గారు. దక్షత్ అక్కడి నుంచి పైకి వెళ్తూ, ఆవిడికి ఏ శిక్ష వేయాలో నీ కోడలే చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు. ఆవిడ గారి కలెక్టర్ పవర్ ఉపయోగించుకోలేకపోయానని ఫీల్ అవుతుందిగా, ఇప్పుడు ఉపయోగించుకోమనండి అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు దక్షత్. అప్పుడే అక్కడికి శ్రేయ వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి శ్రేయ ఎందుకు వచ్చినట్టు? వనజని క్షమించి వదిలేస్తారా, లేకపోతే పనిష్మెంట్ ఇస్తుందా భూమి? ఇక్కడ భూమి ఆలోచన భూమిది, దక్ష ఆలోచన దక్షది. భూమి ఏమో భర్త చేతులకి ఇక రక్తం అంటకూడదు అనుకుంటుంది. తన ఆలోచన తప్పు కాదుగా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.